హమాస్ ఇరాన్ సృష్టించిన తీవ్రవాద సంస్థ. వాస్తవంగా హమాస్ని నడిపించేటటువంటిది సున్నీలే, కానీ దాన్ని స్పాన్సర్ చేసింది షియాలు, ఇరాన్. ఇప్పుడు గల్ఫ్ దేశాల మీదన ఇరాన్ చేస్తున్న దాడుల మీదన హమాస్ రివోల్ట్ అయ్యి గల్ఫ్ దేశాల మీద దాడులు వద్దని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ బహిరంగంగా ఇరాన్కి ఈ విజ్ఞప్తి చేసింది. అరబిక్ పాలస్తీనియన్ మీడియా సంస్థల్లో ఈ ప్రకటన ప్రచురితమైంది. హమాస్ కానీ ఇరాన్కి కానీ అనుబంధంగా ఉన్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూప్కి చెందిన ఏ ఒక్క సభ్యుడు కానీ దీన్ని తోసిపుచ్చలేదు. దీంతో హమాస్ ఓపెన్ ప్రకటన అన్నటువంటిది స్పష్టమవుతుంది. ఏదైతే 17 ఏళ్లుగా కొనసాగుతున్న బంధంలో తొలిసారిగా ఇరాన్కి ఈ కాన్సెప్ట్ని హైలైట్ చేసింది. టాప్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం దుబాయ్, బహ్రెయిన్, సౌదీ అరేబియా సహా అనేక గల్ఫ్ దేశాల మీద ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల డ్రోన్లతో చేస్తున్న దాడుల మీదన హమాస్ ఆగ్రహంతో ఉంది. తోటి ముస్లిం దేశాల మీద దాడులు ఏంటని నిలదీస్తోంది.